నమస్కారం, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మళ్ళీ మీరు ఎత్తారండి సార్ మేడం. నేను నాగరాజుని. చెప్పండి సార్. నేను చెప్పేది వినండి మీరు. తర్వాత నేను యూరినర్ గురించి అడుగుతాను. నేను చెప్పేదండి. ఓకే సార్, చెప్పండి సార్. నేను ఇందాక మ్యాచ్ ఆడాను మేడం. చెప్పండి సార్. మ్యాచ్ ఆడితే డబ్బులు పోయాయి 30 రూపాయలు. ఓకే. పోతే నేను అనుకున్నా మ్యాచ్లో పోయాను కూడా జేబీ బొక్కలు జేబులో నుంచి పడిపోయాయి అనమాట. ఆయన తెలియకుండా మా వాడి మీద కొట్టేశాను తిరగబడిపోయి. ఆడ అంటుండో తిడతాడు లంచ్ కూడా ఎందుకు అది ఇది అని తిడతాను నన్ను ఉత్తుకున్నానికి. అలా తిట్టకూడదు కదండి అమ్మ మీద కట్టనా. సార్ మీరు ఎలినార్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు కాల్ చేయండి సార్. అది చూడండి, ఇది ఒక నెంబరు. చెప్పండి సార్. 7396. ఓకే సార్, ఆ చెప్పండి సార్. ఒక నిమిషం సార్. ఎక్కించుకుంటా పెన్తోనే మేడం. ఫోన్ చేసి వచ్చామంటారు నిన్న మేడం. సార్ మరీ కాల్ చేస్తారా సార్? ఏంటి మరీ కాల్ చేస్తారా సార్? బయట కాల్ చేయాలా? మరీ కాల్ చేస్తారా సార్? నాకు అర్థం అవ్వలేదు మీరు అన్నది. తర్వాత కాల్ చేస్తారా సార్? ఇప్పుడు బిజీ నిద్ర వస్తుందండి మీకు. మీకు జీతం ఎందుకండి ఇస్తాను. ఒక్క మాట్లాడేది కస్టమర్లతోనే. సార్ చెప్పండి సార్, మీ ప్రాబ్లం మళ్ళీ కాల్ చేయమంటే నువ్వు దూరం ఫోన్ చేస్తాడండి. ఫోన్ చేయకండి మీతోనే. నెంబర్ ఎక్కించండి మీరు. ఓకే సార్, చెప్పండి సార్. 7386. ఓకే. 1339. ఓకే. కే కాదు 1339 మేడం. ఓకే. 30. ఓకే సార్. సార్ గారు నా పేరు నాగరాజ్. బాక్సర్ సిటీస్లో చూసారు మొన్న. ఓకే సార్, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్. ప్రాబ్లం అంటే కొడపంది పట్టేసి ఇక భోజనం చేయలేదు ఇప్పుడు నాకు. మరి దానికి నేనేం చేయమంటారు సార్? మీరేం చేయలేదు మరి చెప్పేదానండి. ఆ నెంబర్కి 5 రూపాయలు కట్ అయిపోయింది నాకు. ఓకే సార్. కట్ అయిపోతే నేను ఫోన్ చేస్తా అంటున్నా. మీ వాళ్ళు తిడతారు లంచుకొని నీకు పని ఏంటంటే ఎప్పుడు పడి ఫోన్ చేస్తాను అది ఇది అని తిడతారు. నన్ను నొచ్చుకున్నానికి ఎందుకని తిడుతున్నారు కస్టమర్ కేర్ వాళ్ళు. నేను తప్పు చేశానా మీ దగ్గర? కొన్ని మీ డబ్బులు ఎత్తున్నా. మా డబ్బులు తిన్నారు మీరు ఇప్పుడు 5 రూపాయలు. ఆ విషయం నేను అడిగితే వచ్చి లంచుకోడికి ఎందుకు ఫోన్ చేస్తున్నాను అని తిడతాను హరీష్ కూడా. గుర్తుకున్నానికే తీసుకోండి. నాగిరెడ్డి దగ్గర గురుమతి రెడ్డి దగ్గర డబ్బులు తేగండి మేడం. పెద్ద పెద్ద దగ్గర కూలి పనుల దగ్గర డబ్బులు తీసుకోండి మీరు. నేను మొన్న కార్డు కొన్నాను మేడం. కోటలు బయట దగ్గర 10 రూపాయలు కార్డు ఆడు కూడా రూపాయి తెంగుతుండే ఎక్స్ట్రా. ఓకే సార్, మాకు ఇక్కడ అప్డేట్ అనేది లేదు సార్. మీ అప్డేట్ అనేది టుమారో కాల్ చేయగలరా సార్? ఏట్లేదు ఇందా డబ్బులు కట్టాయని చెప్తాను. ఇప్పుడు నువ్వు లేవని చెప్తున్నా. చెక్ చేయకుండా నువ్వు సార్ చెక్ చేస్తున్నాను సార్. మీరు టుమారో 6 తర్వాత మీరు కాల్ చేయండి. చేయండి మేడం. నా డబ్బులు కలపండి మేడం. లేదు సూపర్వైజర్ కలపండి. మాట్లాడుకుంటున్నా అతనితోనే. తప్పు ఇది చాలా తప్పుగా మాట్లాడుతుంటారు మీరు. సార్ మీ ప్రాబ్లం అనేది నేను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కానీ పాస్ వేవర్ అనేది పంపించలేదు సార్. మేడం చూడండి, డబ్బులు 5 రూపాయలు కట్టే యూనిట్ 10 మినిట్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు నాకు వద్దు. 10 మినిట్స్ మీరు వాడేసుకుంది నాకు 5 రూపాయలు వేయండి. లేదంటే నాకు 5 రూపాయలు పార్సల్ చేసి కొన్ని పంపించారు నాకు. 5 రూపాయలు టిఫిన్ కూడా చేస్తాం కదా మేడం. 5 రూపాయలు అంటే 5 బాండ్లు వస్తారు ఇక్కడ. ఏంటి పున్నానికి మీరు డబ్బులు చెప్తుండ్రు ఏమండి మన మీద తిరగబడుతుండ్రా? యూరినర్ బాగుంది అది అని మేము వస్తే మాకు దోల తీరుస్తున్నారు మీరు. కొన్ని డబ్బులు కడతానికి మీరు తీసుకున్నా లేదని తెలియలేదు మేడం. మీరు జీతాలు ఎవరు మీకు? మా డబ్బులు చెప్తున్నారు మీరు. తప్పుగా మాట్లాడలేదు. నా బాధ అనిపిస్తుంది. మీరు అలా ఫీల్ అవుతుండ్రు కానీ తర్వాత చేయండి. ఇప్పుడు రాత్రి అండి. ఇప్పుడు తర్వాత చేయాలి పడుకోవడం మీరు తినేసి ఆమ్లెట్ వేస్తుండ్రు ఇప్పుడు ఇంట్లోనే. అది కూడా అట్టట్లేదు. 5 రూపాయలు పోయే నువ్వు 5 రూపాయలు వేయించుకోనరా అప్పుడే నీకు అన్నం పెడతాను అంటున్నారు వీళ్ళు. ఓకే సార్, మేము మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకోవాలని సార్. మాకు ఇక్కడ అప్డేట్ అనేది కనిపించలేదు సార్. చూడకుండా కనిపిస్తుంది మేడం మీకు. చూడకుండా నువ్వు నా నంబర్ చెప్తున్నా ఒక నిమిషం ఆగాను నువ్వు. అప్డేట్ నువ్వు చూడలే. పచ్చి పూలు తెరుతాను ఇంగ్లీష్లోనే. మీరు చదువుకోలేదనేసి. సార్ మీకు అర్థం కాలేదు సార్ నేను చెప్పేది. అదే మరి మొన్న ఏమొచ్చి నేను హరీష్ గడ్డి ఫోన్ చేశాను అన్నమాట మీ సూపర్వైజర్కి. సార్ ఓకే సార్, మీకు చెప్పేదానండి నేను చెప్పేదానండి మీరు చెప్పేదానండి నేను. ఏంటి టీఎన్ఆర్లోనే గోలలో ఉన్నాను. హరీష్ గడ్డి కోటలోకి వెళ్తా ఆడ అంటే ఇంటి దగ్గరికి వెళ్తే లంచ్గడికి ఎందుకు వచ్చావు నువ్వు? నీకు పని లేదేంటి అది జరుగుతుంది. తప్పు కదా మేడం. పెళ్లి చెప్పడానికి వచ్చినవాడు ఏదో తమ్ముడు ఇంట్లో తీసుకెళ్ళి సోడా డ్రింక్ ఇవ్వాలి కానీ తెస్తానండి మేడం ఇంటికి తీసుకెళ్ళి. మీ యూరినర్లు అందరికీ భోజనాలు చెప్పాను టీఎన్ఆర్లోనే. సార్ మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకోగలను సార్. ఎందుకంటే నాకు ఈ రోజు అప్డేట్ పాస్ ఫేవర్ అనేది పంపించకూడదు సార్. మాకు అప్డేట్ లేదు. మీరు దయచేసి వెళ్ళిపోండి మేడం మీరు.
సార్ కనిపించకపోతే ఆడికి వాళ్ళు చూపించుకోండి. ఏడు కనిపించింది ఇందాక కనిపించిందని చెప్పిందా మీరు ఇప్పుడు కనిపించలేదని చెప్తున్నారు మీరు. సార్ నేను చెప్పేది మీకు ప్రాబ్లం అర్థం కాలేదు సార్. నేను అప్డేట్ అనేది లేదు ఇక్కడ. అప్డేట్ తెలియదు చెప్పండి. చదువుకోలేదు కదా మీరు చదువుకున్న చదువులు తెలియదు చెప్పండి సార్. మీరు అలా చెప్పకండి సార్. మీ మొబైల్లో నుంచి మాకు ఓకే సార్ మీకు టుమారో మీరు క్లాస్ కాల్ చేసినట్లయితే మీ ప్రాబ్లమ్ అర్థం చేసుకొని మీకు అమౌంట్ అనేది పంపిస్తాం సార్. ఓకేనా సార్? ఇప్పుడు అదంతా వద్దా సొల్లు అంత వద్దు మాకు. ఇప్పుడు డబ్బులు వేస్తున్నా లేదు చెప్పండి మీరు లే కంప్లీట్ పెట్టుకుంటాం సార్. క్షమించండి సార్. మీకు కుదరదు సార్. మీరు అందరూ నన్ను క్షమించండి మేడం. మీరు మాకు ఫోన్ చేస్తుంటే మీరేంటి వేయనో తర్వాత చూద్దాం అది అంటున్నారు ఏంటి. మీ యూరినర్ తీసుకుని మాకు దోల తీరుతుంది రోజును. పున్నాను డబ్బులు క్యాట్ చేస్తుండ్రా ఫోన్ చేస్తే పచ్చి పూలు తిరుగుతుంటారు నా గొల్లు ఒకళ్ళను. ఒకడు వాట్సాప్ ఒక మాట్లాడుతుంటారు. ఆ ఎయిర్టెల్ వాళ్ళు బెస్ట్ ప్రాబ్లం చేసి డబ్బులు వేస్తుంటారు. మీరు ఏసీ రోజులో కూర్చొని మాకు అందులో దోల తీరుతుంది ఇక్కడ. తినండి మేడం. ఎన్ని రోజులు తింటే తినండి 5 రూపాయలు. సార్ మీకు కలిగిన అసౌకర్యాన్ని చింతిస్తున్నారు. చింతించి ఏడొద్దు నా గురించి మీరు ఏడొద్దు చింతించొద్దు. తినండి కడుపు నుండి తినండి. మా డబ్బులు మాకు వేయండి. మీరు ఎందుకు చింతిస్తుంటారు నా గురించి నాకు అర్థం అవ్వలేదు. చెప్పండి నాకు ప్రాబ్లం చెప్పండి. క్షమించండి అని అనద్దు. తెలుగు భాషలో వచ్చిన ఒక పదం అది కావేరి. చెప్పండి ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం చెప్పి పోనట్టు లేదా డోలు తీరుస్తాను ఈరోజు మాత్రం అందరికీ. నేను పడుకొని వాళ్ళు పడుకున్నాను ఈరోజు. తప్పు కదా అలాగా డబ్బులు కట్ చేయడం. ఉన్నోళ్ళ తీసుకోండి మేడం. ఓకే సార్ క్షమించండి సార్. సార్ మీకు రేపు కంపల్సరీ తప్పకుండా మీకు బ్యాలెన్స్ అనేది కాదు. మీరు కస్టమర్ ప్రాబ్లం చెప్తే మీరు నవ్వుతుంటారు ఇప్పుడే. సార్ మీకు అర్థం కాలేదు సార్. నేను చెప్పేది వినండి సార్. నవ్వకూడదు. అదే మా ప్రాబ్లం చెప్తున్నా కూడా మేము అర్థం చేసుకోవాలి. నవ్వుతే ఎలా కంపెనీ ఉండదు మాకు. సార్ మీరు నవ్వలేదు సార్. మా అర్థమవుతుంది మాటలు మాకు అర్థమవుతున్నాయి. నవ్వుతున్నారు ఏడుతున్నారు దీని. సార్ దయచేసి చెప్తున్నా మేము ఇప్పుడు మాత్రం పాస్ ఎవరు పంపించండి వద్దు. వేరే విన్నా ఆ సొల్లు మీరు చెప్పద్దు కానీ నేను విన్నా. నేను ఏదోనే బాక్స్ రాలేదంటే బొర్రలాడబడతారు గాజోకులని. కాదు శాస్త్రి ఎడిషన్ చూడండి ఫోటో ఉంటుంది లాస్ట్ వీక్ లో. ఏంటి మంచిగా పోతాను నేను. కోపం తెప్పించదు నాకు. నా డబ్బులు నాకు వేయండి. లేదండి నిరాహార దీక్ష చేస్తాను ఈరోజు. టెంట్ వేసి మీ యూరినర్ షాప్ కింద కూర్చుంటున్నా. మొన్న రిటైల్ రేట్ అన్నాడు నా పుడికి బొర్రాడే కానీ మొన్న ఏంటి చెప్పండి. నా ప్రాబ్లం చెప్పండి. సరే ఓకే సార్. మీకు పాస్ ఫేవర్ అనేది ఇప్పుడు పంపించలేను సార్. టుమారో కాల్ చేయండి సార్. కంపల్సరీ పంపించుకోండి. సిమ్ పంపించండి. నా డబ్బులు నాకు తెలియదు. ఇప్పుడు పంపించండి. నేను ఫోన్ ఆడతాం మాత్రం ఊరుకోను. అది ప్రాబ్లం పడుతుంది. చెప్పండి ప్రాబ్లం చెప్పండి నాకు. దానికి మీరు 5 రోజులు పంపించిపోతే దీనికి 2 రోజులు పంపించండి ఎంతకంత. మీరు మాకు ఫోన్ చేయమని చెప్తున్నాం మేము. ఫోన్ చేస్తుంటారు కంపెనీ నుంచి. ఆ ఏ సుఖవేదలు అంటే వాటి గురించి ఎయిడ్స్ గురించి పంపిస్తుంటారు. మాకు ఎందుకండి అయ్యి లవ్కి మెసేజ్లు పెడుతుంటారు. మేము లవ్ చేస్తే తేవలేనా మాకు ఎందుకు. మా పెళ్ళి అయిపోయింది. మా పెళ్ళి అయిపోయింది. లవ్కి మెసేజ్ లేదు. మా ఆడి తెలిసి గొడవలు అయిపోతుంది. పుట్టింటి పోతుంది. మీకేమండి మీరు ఏసీ రోజు కూర్చొని మా దోల తీరుతుంది ఇక్కడ ఎండలోనే రోజును. చెప్పండి. క్షమించండి సార్ మీకు కలిగిన అసౌకర్యానికి. ఎవరు మా ఆవిడ క్షమించాలా? ఎవరు క్షమించా చెప్పండి. టుమారో నేను పాస్ ఫేవర్ అని పంపిస్తాను సార్. ఒక్క వేస్తారు టుమారో ఏంటి మేడం? టుమారో అంటే ఇప్పుడు వేస్తారా అరగంటలోనే? టుమారో అంటే అరగంటనా? కాదు సార్ రేపు కాల్ చేయండి సార్. మీరు రేపు మీరే ఇస్తేనే కన్ఫర్మ్ మాకు. సార్ నేనే లిస్ట్ చేస్తాను సార్. నెంబర్ అయితే మేము ఫోన్ చేస్తాం. నీ నెంబర్ ఇది 1 night అంటే ఆవిడవరకు కలుస్తుంది. అలా పచ్చి పూలు తెడతాం నన్ను. నేనేమన్నా పచ్చి పూలు తెడుతుంటారు తెలుసా. ఇంట్లో భోజనం నాకు. ఆ పూలు తినేస్తాను. ఇంట్లో చూడగా తినేస్తాను. కిటికీలో నుంచి చూస్తున్నా. అలా చికెన్ వండుకుంటారు. నాకు గుడ్డేసి ఆడతారండి. అలాగే తప్పు కదా మేడం. ఎవరితో అందరూ సమానంగా ఎత్తలే. ఇప్పుడు మీరు ఉన్నారు కదా పెళ్లి భోజనాలకు వెళ్ళారు. వాళ్ళందరూ బిర్యానీ తింటారు. మీరు పులిహోర ఆడితే అలగొంటే చెప్పండి. తప్పు కదా అది. నాకు 5 రూపాయలు వేయండి. నాకు భోజనం చేయడం లేదంటే నాకు అన్నం పెట్టరాలి. ఓకే సార్ మీకు తప్పకుండా పంపిస్తాను సార్. టుమారో మీరు కాల్ చేయండి. టుమారో పెద్ద షాప్ తీయదు రేపు. ఓకే సార్ నేను ట్రాన్స్ఫర్ చేస్తాను సార్. మా సుప్రియతో మాట్లాడతారా సార్? ఎవరితోనే? మా సుప్రియతో మాట్లాడతారా సార్? సుప్రియ చెప్పింది అదే మరి. నేను ఆడితో మాట్లాడుతున్నాను. సుల్లేస్తున్నాను నాతోని. ఆడి కొలుపు లైను. ఎందుకు మేడం బూతులు తెప్పిస్తారు నా నోటంతా. మంచిగా పోతాను నేను. సాగు సినిమా చూసాను మీరు మేడం? మేడం మీ పేరు చెప్పండి ముందు.
రేపు డబ్బులు సార్ నా పేరు మధు సార్. మధు సారా ఏంటి అనకదలా? మధు సార్ నా పేరు. మధు సారా మళ్ళీ? మధు ఏదో చెప్పు, సార్ ఏంటి వల్ల నన్ను కమ్మనిగినట్లు ఉన్నది. నేను సార్ అంటున్నాను సార్, నా పేరు నేనే పాఠాలు చెప్తున్నాను సార్ అంటున్నాను. మీరు నేనే కూలికి పని పోయినా బాబు ఏదో అనగానే సార్ ఏంటి? తప్పు, చాలా తప్పు, పొరపాటు ఇది సార్. మేము మీ కస్టమర్ ని సార్ అనే పిలుస్తాం సార్. సార్ అనే సార్ అని పిలిచి డబ్బులు చెప్తుంటే మీరు నన్ను సార్ అంటారు. మీరు డబ్బులు తెప్పిస్తే తప్పు, చాలా తప్పు. అది చీనాల బోర్లు అవుతుంది, కుర్రలను పంపించండి మీ వాళ్ళు స్టాఫ్ని. ఓకే సార్, మీరు కాల్ ట్రాన్స్ఫర్ చేస్తాం, మాట్లాడండి సార్. ఒకసారి ట్రాన్స్ఫర్ చేసి వచ్చాను మొక్క చెప్పని. ఓకే సార్. నువ్వు చెప్పావు కదా డబ్బులు వేస్తానని. అవును సార్. వెయ్యిపోతే మరి గోల్ తీరుస్తారు మీకు మాత్రం అందరికీ. ఓకే సార్. మొన్న 30, ఆ ముందు 40, మొత్తం 70, ఇది 75 రూపాయలు. ఏంటి సీఎంఆర్ కలిసి అండర్వేర్ కొనుక్కోవచ్చు మేము ఆ డబ్బులు పెట్టి. ప్లాట్ఫామ్ మీద కలిసి బనియాలు కొనుక్కోవచ్చు. ఏంటి ప్లాట్ఫామ్ మీద వెళ్ళి అందులో ఏదైనా కొనుక్కోవచ్చు, స్పాట్ ఏదైనా. ఆ డబ్బులు మీరు తీసుకుంటారు. మేము ఉదయం అంతా కష్టపడి 12 గంటలు పని చేసి ఆ డబ్బులు ఇస్తుండ్రు. అందులో మీరు 5 రూపాయలు 35 రూపాయలు డబ్బండి మా దగ్గర. టిఫిన్ డబ్బులు లేకపోతే అడగండి మేడం, నేను ఇస్తాను మేడం. కాదు, టిఫిన్కి డబ్బులు లేకపోతే అడగండి. 5 కావాలి 10 కావాలండి. చల్ల తీసుకోకూడదు కదా, గొప్పకి డబ్బులు వేస్తారు కదా సార్. ఎందుకు సార్ మీరు అలా మాట్లాడతారు సార్? బాగా అనిపెట్టిందండి. ఇప్పుడు భోజనం అంటే చూడు ఎలా తింటారు, ఎక్కడెత్తారు మొక్క చూపించి నాకు 5 రూపాయలు తీసుకుంటాను.